నమస్తే అండి. ఈరోజు మనం ఈ వీడియోలో మన అటెండెన్స్ యాప్లో మార్క్స్ ఎంట్రీ ఎలా చేయాలి, స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ విషయమే మాట్లాడుకుందాము. సో నేను 6th A క్లాస్ టీచర్ని. 6th Aలో 30 స్టూడెంట్స్ ఉన్నారు. కానీ నాకు నేమ్స్ మార్క్స్ ఎంట్రీ చేద్దామని చూస్తే కనుక నాకు కేవలం 11 స్టూడెంట్స్ మాత్రమే, వాళ్ళ నేమ్స్ మాత్రమే డిస్ప్లే అవ్వడం జరిగింది. నేను వాళ్ళ 11 స్టూడెంట్స్ యొక్క మార్క్స్ ఎంట్రీ చేసేసాను. మిగతా స్టూడెంట్స్ని చూశాను కానీ ఎంతసేపు చేసినా అవ్వలేదు. కాబట్టి ఆ మిగతా చిల్డ్రన్ నేమ్స్ కూడా డిస్ప్లే అవ్వాలి అంటే ఏం చేయాలి అన్నది నేను ఈ వీడియోలో వివరించాలని మీకు నేను ఈ చిన్న వీడియో చేయడం జరిగింది. సో దీనికి మనం ఏం చేయాలంటే క్లాస్ టీచర్ మ్యాపింగ్లోకి వెళ్ళి క్లాస్ టీచర్ మ్యాపింగ్ చూస్తే నేను ఆల్రెడీ 6th A తెలుగు మీడియం క్లాస్ టీచర్ మ్యాపింగ్ ఆల్రెడీ చేసేసాను. సో దానికి మిగతా స్టూడెంట్స్ నేమ్స్ కూడా కావాలి అనుకుంటే మ్యాప్ న్యూ క్లాస్లోకి వెళ్ళి నేను తెలుగు మీడియం మ్యాప్ చేశాను. ఇంగ్లీష్ మీడియంని సెలెక్ట్ చేసుకుని 6th Aని సెలెక్ట్ చేసుకుని సబ్మిట్ చేశాను. సబ్మిట్ చేసిన తర్వాత నాకు ఇట్లాగా ఈ రకంగా 6th A తెలుగు 6th A ఇంగ్లీష్ మీడియం రెండు రకాలుగా కనిపిస్తున్నాయి. మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయి మనము స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ కనుక క్లిక్ చేస్తే దాన్ని ఇట్లా సెలెక్ట్ చేసుకొని 6th ఎగ్జామ్ టైప్ FA1 కాబట్టి ఇక్కడ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. మీడియంని కనుక నేను ఆల్రెడీ తెలుగు మీడియంలో 11 స్టూడెంట్స్ నేమ్స్ డిస్ప్లే అయినాయి, వాళ్ళకి చేసేయడం జరిగింది. ఇప్పుడు నాకు కొత్తగా నేను ఇంగ్లీష్ మీడియం కూడా మ్యాప్ చేశాను కాబట్టి ఇంగ్లీష్ మీడియంని క్లిక్ చేసుకున్నాను. క్లిక్ చేసి చూస్తే కనుక ఇక్కడ మిగతా 19 నేమ్స్ డిస్ప్లే అయినాయి. ఇప్పుడు ఈ రకంగా చేయడం వల్ల మిగతా స్టూడెంట్స్ నేమ్స్ మార్క్స్ ఎంట్రీ కూడా మనం ఈజీగా చేసుకోగలుగుతాము. సో ఇది మనకి యూడైజ్లో మనకి ఇంకా ఎడిటింగ్ ఎనేబుల్ చేయలేదు కాబట్టి వీళ్ళు మీడియం మార్చడానికి లేదు. సో ఫర్ టైం బీయింగ్ మనం ఏం చేయాలంటే ఈ రకంగా చేసుకుని మిగతా స్టూడెంట్స్ మార్క్స్ ఎంట్రీ కూడా చేసుకునే విధంగా నేను ఈ చిన్న వీడియో చేయడం జరిగింది. మీ అందరికీ హెల్ప్ఫుల్గా ఉంటుందని ఈ చిన్న వీడియో చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్.